ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నేషనల్ హైవే 44 వద్ద ఉన్నాం. దేశంలో అతిపెద్ద రోడ్డు మార్గం ఇది. అంటే కాశీ టు కన్యాకుమారి రోడ్ ఇది. ఈ రోడ్డు మార్గాన ఏదైతే మనం చూస్తున్నామో కాశీ టు కన్యాకుమారి NH 44 హైవే దగ్గర ఇక్కడ ఈ ప్రాంతంలో నిన్న సాయంత్రం పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే దాదాపు 8 అడుగుల లోతు గొయ్యి పడింది. ప్లస్ చుట్టుపక్కల మొత్తం 10 అడుగుల మీటర్ రింగ్ లో గొయ్యి పడింది. ఎందుకు పడింది అంటే దీంట్లో ఇప్పుడు దీని కిందనే ఏదైతే ఉందో ఈ రోడ్డు మార్గాన ఈ రోడ్డు కింద మార్గాన చెన్నై టు సూరత్ హైవే మార్గం ఉంది. కింద అయితే టన్నల్ వర్క్ జరుగుతుంది. టన్నల్ వర్క్ ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఈ ప్రాంతంలో నేను నిలబడిన ప్రాంతం వరకు కింద టన్నల్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ వరకు కాంక్రీట్ వర్క్ వేసారు. ఏదైతే టన్నల్ ఉందో ఇక్కడ వరకు కాంక్రీట్ వేస్తారు. ఈ ముందుకి అక్కడ కాంక్రీట్ వర్క్ ఇప్పుడైతే మనం JCB అయితే వర్క్ చేస్తుంది కదా, అక్కడ కాంక్రీట్ పనులు కింద అండర్ గ్రౌండ్ లో అదైతే టన్నల్ ఉందో అక్కడ కాంక్రీట్ పనులు జరుగుతుండగానే ఇది మొత్తం మీద కిందికి కుంగిపోయింది. మొత్తం దాదాపు 8 అడుగుల లోపలకి కిందకి కుంగిపోయింది. అంటే ఇది కేవలం వర్షం వచ్చినప్పుడు ఇక్కడంతా నీటి నిలబడి మొత్తం కుంగిపోయింది వర్క్ జరుగుతుండగా అని చెప్పేసి రాత్రికి రాత్రే JCBతో మొత్తం అయితే ఇక్కడ భోంచడం అయితే జరిగింది. మొత్తం మీద ఇక్కడ నాణ్యతల్లో అంటే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినా లేదా అనేది మనం తెలుసుకోవాల్సింది. ఇది మొత్తం ఈ మార్గం అయితే నూతన మార్గం. ఇది చెన్నై టు సూరత్ ఆ మార్గము. ఈ NH 44 కిందనే ఆ మార్గం అయితే వెళ్తుంది. మొత్తం మీద చూద్దాం ఆ టన్నల్లో జరుగుతున్న వర్క్స్ ఎలాగున్నాయి, ఆ టన్నల్ మార్గంలో ఎలాగుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెన్నై టు సూరత్ హైవే శరవేగంగా పనులు అయితే కొనసాగుతున్నాయి. కర్నూలు రింగ్ రోడ్ వద్ద అయితే టన్నల్లో అయితే ఇక్కడ నుండి టన్నల్ అయితే లోపల మార్గం వెళ్ళాలా. ఇప్పుడు ఇటు చూస్తున్న టన్నల్ ఇటు పోయే మార్గము అవతల వచ్చే మార్గం టన్నల్ అయితే 2 టన్నల్ ఇక్కడ శరవేగంగా అయితే పనులు కొనసాగుతున్నాయి. ఏదైతే NH 7 కింద నుండి ఈ టన్నల్ అయితే వెళ్తుంది. ఎక్కడైతే NH 7 దగ్గర మనం ఇప్పుడు చూస్తాం అక్కడ గొయ్యి పడిందో అదే ఈ టన్నల్ ఉంటే పోతేనే ఆ గొయ్యి అనేది పడింది అనమాట. కరెక్ట్ కాంక్రీట్ వేసిన వాటికైతే చాలా అంటే బందోబస్తు ఉంది. కాంక్రీట్ తర్వాత అయితే అది గొయ్యి పడడం జరిగింది. ఇక్కడ ఉంటే ఈ టన్నల్ అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు మొత్తం ఈ టన్నల్లో మొత్తం పనులు మొత్తం శరవేగంగా అయితే కొనసాగుతుంది. సూరత్ హైవే మొత్తం ఇది కొత్త నూతన రోడ్ ఇది. అంటే 1588 కిలోమీటర్లు గల ఈ సూరత్ హైవే ఇది. మొత్తం మీద ఇక్కడ నుండి చెన్నైకి 460 కిలోమీటర్లు కాగా ఈ నుండి సూరత్ 1158 కిలోమీటర్లు మొత్తం మీద. అంటే ఇది ఇక్కడ కర్నూలు నుండి సూరత్ మార్గం అయితే కొత్త నూతన మార్గం అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ హైవే పనుల మార్గం అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. కర్నూలులో అతి త్వరలోనే ఈ సొరంగ మార్గం రోడ్డు అయితే ప్రారంభం కాబోతుంది. అంటే ఎప్పుడు లేని విధంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి సొరంగ మార్గం రోడ్డు ఇదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఆ గొయ్యి పడడంతో ముందు జాగ్రత్తలు మరిన్ని తీసుకుంటున్నారు ఇక్కడైతే. అంటే ఇక్కడ NH 7 నుండి అవతలకి ఏదైతే నంద్యాల రోడ్డు వరకు అయితే అక్కడ వరకు అయితే ఇక్కడ ఇది సొరంగ మార్గం వెళ్తుంది. ముందు చర్యలు అంటే ఏదే గొయ్యి పడింది కదా, మళ్ళీ ముందర కూడా ఎలా సాయిల్ అంటే ఆ సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద సాయిల్ లూజ్ సాయిల్ ఉందా హార్డ్ సాయిల్ ఉందా చూసుకొని ఇంకా ముందుకైతే పనులు సాగిస్తున్నారు. రాత్రే ఏదైతే ఉందో గోతి పడిందో మొత్తం భూమి చేసేదారు. మొత్తం హైవే అధికారులు మొత్తం ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.